ఆషాఢం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా జోర్దార్ తీన్మార్ బోనాల పండుగ షురువు అవుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మరి ఈ రోజు సాయినగర్ లో మరి జోర్జార్ తీన్మార్ బోనాల పండుగ అయితే జరుగుతుంది. మరి ఇక్కడ మరి గ్రామానికి సంబంధించి అనుకోవచ్చు, ఇప్పుడు ఒకప్పుడు సాయినగర్ అంటే గ్రామం ఉండి ఇప్పుడు మాత్రం సిటీ అయిపోయింది. మరి ఈ సాయినగర్ కి సంబంధించినటువంటి పెద్ద మనుషులు మాతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? గోవింద్ రెడ్డి. ఎట్లున్నావు? బాగానే ఉన్నా. మీరేలా ఉన్నారు? ఏంది మన మెడల పూలదండ షాల్ వేసుకుని ఏమైనా స్పెషల్ పోస్ట్ ఇచ్చి రాయింది? నేను కాలనీ ప్రెసిడెంట్ అని చెప్పి సన్మానం చేసేది. కాలనీ ప్రెసిడెంట్ అని చెప్పేసి సన్మానం చేసేది. మరి మీ ఆధ్వర్యంలో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రజలకు అంతా మంచి చేయాలని కోరిక, ఇంకా అంతకంటే ఏముంటది. తెలంగాణ ప్రజలకు మీ తరఫు నుంచి ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కాలనీలో ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు? డెవలప్మెంట్ గా అన్ని విధాలా ముందుకు వెళ్ళాలని మా కోరిక. రైట్ అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? రామరెడ్డి. ఎట్లున్నావు? రామరెడ్డి నా పేరు. చెప్పాలి మరి రెండు ముచ్చట్లు ఇలా బోనాల సందర్భంగా అసలు ఏం చెప్తావు మీ కాలనీ ప్రజలకు? కాలనీ ప్రజలకి ఏంది, అమ్మవారు ఉన్నదంతా అన్నిటికీ అమ్మవారు. నేను అమ్మవారి సేవకుని. దాదాపు మా తాతల నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇప్పుడు అంగరంగ వైభవంగా అమ్మవారి కళ్యాణం మాత్రం బాగా చేయించుకుంటుంది. అందరి సహాయ సహకారాలతో ముందుకు సాగుతా ఉన్నాము. ఇప్పుడు పోయిన సంవత్సరము కట్కిరెడ్డి శ్రీరామ్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, అరవింద్ రెడ్డి వాళ్ళందరూ కలిసి షెడ్ వేసారు పక్కకు. అరవింద్ రెడ్డి ఏమో కంపౌండ్ వాళ్ళు కట్టించండి. ఇంతకుముందు కట్టించిన దాతలు కూడా ఉన్నారు. అది మళ్ళీ పడిపోయిన కొద్దిగా మళ్ళీ ఇంకా డెవలప్ చేస్తా ఉన్నాం. అమ్మవారు మాత్రం జనాల మాత్రం సుఖ సంతోషంతో మంచిగా జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదంతో అభివృద్ధి కొనసాగుతుంది. మొత్తం మీద అయితే మరి కాలనీకి సంబంధించిన నాయకులు మాట్లాడి మరి ఇక్కడికి అతిథిగా అంటే తన ఇంటి నుంచి కూడా మరి అమ్మవారికి పొడి బియ్యం పోసి బోనం ఎక్కిస్తున్నటువంటి బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ తాజా మాజీ మేయర్ మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. ఎట్లున్నారు మేడం? బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు మా ఛానల్ తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తారు మేడం? మరి ఆషాఢ మాసం వచ్చిందంటే అమ్మవార్లు ఎలాగైతే అలంకరణ రూపంతో సిద్ధంగా ఉంటారు, ఈ రోజు మీ ముఖంలో ఆ కళ కనిపిస్తుంది. అవును, అట్లేం లేదు. అమ్మవారి ఆశీర్వాదం అంతా ఈ రోజు అంటే ఈ ఆషాఢ మాసమే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమ్మవార్లు అంటే గ్రామ దేవతలకు ఇష్టమైన మాసము. ప్రతి గ్రామ దేవతకు బోనాలు వాళ్ళ గ్రామాలలో సమర్పించడం జరుగుతుంది. ఈ సాయినగర్ కాలనీలో ఎన్నో ఏండ్ల సంధి చేస్తున్నటువంటి ఈదమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ టెంపుల్ అన్ని ఒక దగ్గర ఉండడం, ఇంత పెద్ద విశాలమైన ఈ గుడి యొక్క ప్రాంగణము. మరి ఇక్కడ భక్తజనులు అందరూ కూడా పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తుంటారు. మార్నింగ్ 8 o'clock నుంచే బోనాలు ఎక్కుతూ ఉంటాయి. 6 o'clock నుంచే కళ్యాణం స్టార్ట్ చేసి కళ్యాణం తర్వాత బోనాలు సమర్పించడం జరుగుతుంది. మన అధ్యక్షులు గుడికి టెంపుల్ కి రామరెడ్డి అన్న గారు వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకి అందరూ ఆడబిడ్డలు ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంటది. మరి అందరికీ కూడా ఈరోజు మన తెలంగాణలో ముఖ్యంగా బోనాల పండుగకి వచ్చేసినటువంటి జనాలందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే శ్రావణ మాసంలో కూడా జరిగేటువంటి బోనాల పండుగ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు, ఎవరికి ఏ ఇబ్బందులు కలగకుండా, చుట్టూ తిరగడానికి కూడా ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చినందుకు ఆలయ కమిటీ సభ్యులకు అలాగే కమిషనర్ గారికి, జెడ్సీ మేడం గారు, ముఖ్యంగా మన చంద్రకళ మేడం గారికి, అలాగే డీసీ గారికి, సమ్మయ్య సారు, డిఈలు, ఏఈలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, వాటర్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే ఇట్లాంటి పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఉత్సవాలను మనం జరుపుకోగలుగుతామని ముందుగా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఇంకొకటి మేడం, ఈ రోజుకి ముఖ్యంగా మీరు రాజకీయంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారని చెప్పేసి మొత్తం మీద టాప్ వైరల్ అవుతుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ రాజకీయం ఎలా కొనసాగింది మేడం? మీ రాజకీయానికి ముఖ్యంగా వెనుకొండి నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి శక్తి ఎవరంటే ఏం చెప్తారు? గొప్ప వ్యక్తి శక్తి హాఫ్ ఆఫ్ ది పార్ట్నర్ ఉంటారు కదా, అదే లైఫ్ పార్ట్నర్. ఇంకోటి అమ్మ ఆశీస్సులు. నిజంగా చెప్పాలంటే 20 ఏళ్ళు మేము రాజకీయ ప్రస్థానం ప్రారంభించి జూలై 29th గెలిచినాము. ఆగస్టులో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఒక గ్రామానికి మహిళా సర్పంచ్గా ఫస్ట్ అండ్ లాస్ట్ బాలాపూర్లో. అయితే ఆ రోజులలో ఉన్నటువంటి సౌకర్యాలు, ఆ రోజులలో ఉన్నటువంటి పనులు, ఆ రోజులలో అప్పుడే అంటే ఇంత టెక్నాలజీ లేకపోయినప్పటికీ గ్రామాభివృద్ధి కోసం ప్రతినిత్యం పాటుపడి ఒక గ్రామానికి ఒక మేజర్ గ్రామ పంచాయతీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేజర్ గ్రామ పంచాయతీగా సర్పంచ్ కావడం సంతోషం. దాంతోపాటు మళ్ళీ లాస్ట్ టైం కార్పొరేటర్గా ఎన్నికయ్యి మేయర్గా కూడా మంచి స్థానాన్ని
సంపాదించుకున్నాము. దాంతో పాటు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నాము. అన్నిటికంటే ఎక్కువగా ప్రజల అభిమానం మాకుంది కాబట్టి ఇంకా ముందు ముందు ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వదించాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా పైన ఉండాలని ముఖ్యంగా కోరుకుంటూ, మరి అందరిని చల్లగా చూసే తల్లి. ఇంకొక విషయం మేడం, మీ పెళ్లి కాక ముందుకు మీ గ్రామంలో అసలు బొడ్రాయి పండుగనే జరగలేదు. మరి రీసెంట్ గా జరిగింది మీ గ్రామంలో బొడ్రాయి పండుగ. అసలు ఎట్లా జరిగింది, ఏమేమి జరిగింది, అసలు ఎట్లా అనిపించింది? వావ్ అనేటట్టు ఉంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో చూసిరు కదా, అసలు బొడ్రాయి పండుగ అంటే ఇంత పెద్ద ఎత్తున చేస్తారా అనేది. బాలాపూర్ గ్రామానికి ఎప్పుడైనా ఒక చరిత్ర ఉంటది. అంటే ఈవెన్ వినాయక చవితికి బాలాపూర్ గణేష్ లడ్డు ఎట్లా ఫేమస్, ఆయన అధికారంతో, ఆయన కృపా కటాక్షాలతోటి ఈరోజు బొడ్రాయి పండుగ కూడా, అంటే గ్రామానికి ఒక మూల స్తంభం లాంటి బొడ్రాయి, పొలిమేరలో ఉండేటువంటి బొడ్రాయి పండుగ మొన్న జరిపినటువంటి ఉత్సవాల్లో గ్రామస్తులందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ గ్రామంలో చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులు అందరూ కూడా చాలా సపోర్ట్ చేసినారు. పెద్ద ఎత్తున ట్రాఫిక్, ఇదంతా మీరు అందరు చూసినారు. ప్రతి గ్రామంలో కూడా చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు మాకు. అంటే బొడ్రాయి పండుగ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి అన్ని పార్టీల కార్యకర్తలు, నాయకులు, వారితో పాటు గ్రామ పుర ప్రముఖులు అందరూ కూడా సహాయపడ్డారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇంకొక క్వశ్చన్ మేడం, మళ్ళీ అడగేది లాస్ట్ క్వశ్చన్. గతంలో చూసుకున్నట్టయితే ఒక మేయర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొంచెంలో మరి అమ్మవారి ఆశీర్వాదం లేకన్నా మిస్ అయింది. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో అవకాశం వస్తే మీరు సిద్ధంగా ఉన్నారు? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే అవకాశం వస్తుంది ఖచ్చితంగా. ఈసారి లాస్ట్ టైం కూడా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది, అది కొన్ని క్షణాల్లో. కానీ ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులతోటి ఈసారి కూడా రావాలని కోరుకుంటున్నా. ఈసారి టికెట్ రావాలి, గెలవాలని కోరుకుంటున్నా. అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. ఫైనల్ గా డిఎస్కే న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు ఏం చెప్తారు? డిఎస్కే ప్రేక్షక మహాజనులందరికీ కూడా ఈ ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క న్యూస్ ని కూడా వీక్షిస్తున్నందుకు మీకు మరీ ఇంపార్టెంట్ న్యూస్ అండ్ డిఫరెంట్ న్యూస్ కూడా డిఎస్కే ఛానల్, డిఎస్కే మన సీను ఎలాగైతే మీకు అందుబాటులో ఉంటున్నాడో వాళ్ళందరినీ కూడా వాళ్ళ న్యూస్ ని ఇంకా ఫాలో కావాలని కోరుకుంటున్నా. ఇంకా ఫాలోవర్స్ కూడా మీకు పెరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఇంకా ఛానల్కి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో రైట్, ఏదేమైనా కూడా తన విలువైన సమయాన్ని ఇచ్చి మరి ఇక్కడికి విచ్చేసి మరి బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినటువంటి మాజీ మేయర్ గారికి నా తరఫు నుంచి, నా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు.